మొదటి 4 అధ్యాయాలు మనం గత వారాల్లో చూసుకున్నాం. ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. దేవుడు వాళ్ళని నమ్మకంగా నడిపించాడు. 12 మందిని కాస్త 70 మందిని చేశాడు. 70 మందిని కాస్త 6 లక్షల పైచిలుకు 20 సంవత్సరాల వయసు కంటే ఉన్న మగవారిగా చేశాడు. అనగా సుమారు బహుశా 20 లక్షల మందేమో లేదా 30 లక్షల మందేమో మనకు తెలియదు. దేవుడు తన నమ్మకత్వాన్ని నిరూపించాడు. అది మనం మొదటి అధ్యాయంలో చూసాం. అంతేకాదు, దేవుడు మీరు ఆ ప్రామిస్ ల్యాండ్ మీకు ఏదైతే ఇచ్చానో ఆ కానానుకు వెళ్ళిపోండి, ఆ కానానులో మిమ్మల్ని కలుస్తాను అని అనలేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాళ్ళతో అక్కడికి తీసుకుని వెళ్ళడానికి, వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో అరణ్యములో నడుస్తూ, తన సన్నిధిని వాళ్ళకిస్తూ వాళ్ళని అరణ్యములో గుండా తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సో వాళ్ళతో ఉండడానికి దేవుడు 2వ అధ్యాయంలో నేను మీ మధ్యలో ఉంటాను, ప్రత్యక్ష గుడారంలో ఉంటాను, మీరు నా చుట్టూ ఉండాలి, ఒక రాజులాగా వీళ్ళందరూ ఆ రాజును కాచే ఒక సైన్యములాగా 2వ అధ్యాయంలో మనం చూసాం. మరి వాళ్ళందరూ అరణ్యములో వెళ్తూ ఉంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారానికి చేయాల్సిన సేవ 3-4 అధ్యాయంలో మనం చూసాం. మరి ఇప్పుడు 5-6 అధ్యాయాల్లో నుండి మనం ఏం నేర్చుకుందాం? 5-6 అధ్యాయాల్లో దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు, అపవిత్రత నుంచి వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళను వాళ్ళు శుద్ధీకరించుకోవాలి అని చెప్పడానికి 5-6 సగం అధ్యాయాల్లో దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే ఈరోజు నా సర్మన్ యొక్క టైటిల్ పరిశుద్ధంగా జీవించాలని ఆజ్ఞాపించే దేవుడు. పరిశుద్ధంగా జీవించాలని ఆజ్ఞాపించే దేవుడు. 5వ అధ్యాయంలో మనము ఒక విషయాన్ని చూస్తాం. అదేంటంటే అపవిత్రపరచబడుట. మొదటి 4 వచనాల్లో మనం చూస్తే వ్యక్తిగతంగా, అలాగే 5-10 వచనాలు చూస్తే ఇతరులతో నైతికపరమైన మంచి సంబంధాలు, 11-31 వచనాలు చూస్తే కుటుంబంలో పవిత్రత. 6వ అధ్యాయంలో మనము నాజీరు చేయబడే ఒక పద్ధతి గురించి చూస్తాం. మొదటిది 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు వ్యక్తిగతంగా అపవిత్రపరచబడుట. వ్యక్తిగతంగా అపవిత్రపరచబడుట. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి మాట, అదొకసారి ఆ మాట 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. మీరు జాగ్రత్తగా గమనిస్తే 5వ అధ్యాయం అంతా 6వ అధ్యాయంలో కూడా ఈ ఫార్ములా ఉంటుంది. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇంకా ఎక్కడ చూస్తాం మనం ఆ మాట? 5వ వచనంలో చూస్తాం. ఇంకా ఎక్కడ చూస్తాం? 11వ వచనంలో చూస్తాం. వెరీ గుడ్. ఇంకా ఎక్కడ చూస్తాం? 6వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. సో దేవుడు వాళ్ళను ఆజ్ఞాపించే ముందు వాళ్ళకొక ఫార్ములా చెప్తున్నాడు. అనగా ఒక ఫార్ములా ఫామ్ చేస్తున్నాడు. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. అక్కడ వ్యక్తిగతంగా మీరు అపవిత్రపరచబడొద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ 4 వచనాల్లో వ్యక్తిగతంగా అపవిత్రపరచబడొద్దు. ఏ విధంగా అపవిత్రపరచబడే అవకాశం ఉందంట? 2వ వచనంలో చూస్తే 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మీరు మీ బైబిల్ని చూస్తున్నారా? 2వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఏంటి 2వ వచనంలో? కుష్టు రోగాన్ని ఒకవేళ వస్తే గనక వాళ్ళు అపవిత్రపరచబడినట్టు. వెరీ గుడ్. 2వ విషయం, స్రావం గల ఒకవేళ ఆ వ్యక్తికి లాంగ్ టర్మ్ డిశ్చార్జెస్ ఉంటే గనక సెక్షువల్ ఆర్గన్స్ నుంచి దే ఆర్ డిఫైల్డ్, అపవిత్రపరచబడినట్టు. అంతేకాకుండా శవమును
ముట్టినట్లయితే, అది యానిమల్ అయినా, అది మనిషి అయినా, డెడ్ బాడీని ముడితే గనక వాళ్ళు అపవిత్రపరచబడినట్టు. సో ఈ 3 విషయాలు వ్యక్తిగతంగా వాళ్ళను వాళ్ళు అపవిత్రపరచుకునే అవకాశం ఉంది ఈ 3 విషయాలు చేయడం ద్వారా. ఎందుకని అపవిత్రపరచబడడం అనేది ఇంత ప్రాముఖ్యం? అపవిత్రపరచబడడం అనేది మీరు లేవియ కాండంలో చూస్తే సుమారు 11, 12, 13, 14, 15 అనగా 5 అధ్యాయాలు అపవిత్రపరచబడడం గురించి, అలాగే అపవిత్రపరచబడిన తరువాత వాళ్ళను వాళ్ళు ఎలా శుద్ధీకరించుకోవాలో, అనగా వాళ్ళను వాళ్ళు ఎలా పవిత్రపరచుకోవాలో దేవుడు లేవియ కాండములో 5 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు. ఈ 3 పద్ధతులు మనకు చూసినప్పుడు మనకి ఈ 21st సెంచరీలో మోడర్న్ లైఫ్లో జీవిస్తున్న మనకి, ఈ జెన్ జీ లైఫ్లో, జనరేషన్ జెడ్ లైఫ్లో జీవిస్తున్న మనకి కొత్తగా అనిపిస్తుంది. డిశ్చార్జెస్ కామన్ కదా. కుష్టు వ్యాధ అది పెద్ద వ్యాధి కాదు కదా. డెడ్ బాడీస్ కామన్ కదా. రోడ్డు పైన పోతే ఎన్నో కుక్కలు వస్తుంటాయి, కారుతో గుద్దేస్తాం, లేకపోతే అవసరమైతే మనమే గుద్దేస్తాం. కామన్ కదా. వాట్ ఈస్ ద పాయింట్? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ దేవుడు మనకి? మోషే ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనకి బహుశా అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుడు అపవిత్రతని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు లేవియ కాండం 15వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి చూస్తే, వీలైతే చూడండి, లేదైతే స్క్రీన్ పైన ఉంది. లేవియ కాండం 15వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది. అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. ఇశ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఒకవేళ అపవిత్రత వారు ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయం ద్వారా అపవిత్రత కలిగి వారు గనక టెబర్నికల్కి వస్తే, ప్రత్యక్ష గుడారానికి వస్తే, వాళ్ళు ఏమవుతారంట? ఏమవుతారు? చచ్చిపోతారు. అందుకే దేవుడు ఈ విషయాల్లో చాలా సీరియస్గా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, ఒక్కడు అపవిత్రమైతే వాడు ఏది ముట్టుకున్నా ఆ అపవిత్రత దానికి కూడా పాస్ అవుతుంది. సో అందుకే దేవుడు అపవిత్రులను అక్కడ గనక ఉంటే మీరు పాలెము వెలపల ఉండాలి అని అన్నాడు. అనగా క్యాంప్కి బయట ఉండాలి. ఐ హోప్ మీరు సంఖ్యాకాండం 5, 6 అధ్యాయాలు చదివేసి వచ్చారనుకుంటున్నాను. కొంతమంది తలలు దించారు. నెక్స్ట్ టైం చదవండి. అట్లీస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే సిద్ధపడి మనం రావాలి. అది వాక్యం పట్ల ఆశ మనకి ఎంతుందో తెలియజేస్తుంది. అపవిత్రపరచబడడం ద్వారా, ఒక్కడు అపవిత్రపరచబడడం ద్వారా వాడు ఇతరులను ముట్టిన, వస్తువులను ముట్టిన అవి కూడా అపవిత్రపరచబడతాయి. అందుకే మీకు గుర్తుందా, ఆదికాండములో యాకోబు వస్తాడు. అప్పుడు తన కూతురు రాహేలు కూర్చొని ఉంటుంది. డాడీ, నేను కడగా ఉన్నాను, నేను నిల్చోలేను అని చెప్పి ఆ విగ్రహాలు ఉన్న పెట్టెపైన కూర్చుని ఉంటుంది. వాళ్ళ డాడీ ముట్టుకోడప్పుడు. అపవిత్రత వ్యక్తుల నుండి వస్తువులకి పాస్ అవుతుంది కాబట్టి, వ్యక్తుల నుంచి వ్యక్తులకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. లేవియ కాండం 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. 7వ అధ్యాయం 20, 21 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుదామా? ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని
ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసము తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. అపవిత్రమైన వాడు ఏదైనా వస్తువును తాకి లేదా మనిషిని తాకితే వాడు అపవిత్రమైతే వీడు కూడా వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారపు మాంసములో లేదా ప్రత్యక్ష గుడారము ఆరాధనలో దేంట్లోనైనా పాల్గొంటే పరిశుద్ధమైన దేవుడు అతన్ని ఏం చేస్తాడంట? ప్రజల్లో నుండి కొట్టివేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన భయంకరుడు. ఆయన పరిశుద్ధతను మనం చాలా సింపుల్గా తీసుకుంటాం, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. అందుకే ఆజ్ఞాపించాడు, నువ్వు వస్తే చచ్చిపోతావు, కేర్ఫుల్, జాగ్రత్త. అందుకే బైబిల్లో ఇంకో దగ్గర దేవుడు చాలా గట్టిగా గద్దిస్తాడు. బహుశా నేను నీకులాగా అనుకుంటున్నావేమో, అనగా దేవుడు నరుడేమో అని అనుకుంటున్నావేమో. కాదు, నేను పరిశుద్ధుడను. సో మీరు ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా అపవిత్రపరచబడితే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాలెము బయటకు వెళ్ళిపోవాలి, క్యాంపు బయటకు వెళ్ళిపోవాలి. 3వ వచనంలో అదే చెప్తుంది, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి. దేవుడు ఇస్తున్న రీజన్ మీరు ఎందుకు బయటికి వెళ్ళాలంటే 3వ వచనం, నేను, అందరం కలిసి చదువుదామా, నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచకుండునట్లు ఎవరినైనా సరే, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ, అందరినీ పంపివేయవలను. ఎక్కడికి పంపివేయవలను? పాలెము వెలపలికి పంపివేయవలను, వెళ్ళగొట్టవలను. గాడ్ ఈజ్ సో సీరియస్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఉంటున్న స్థలం పరిశుద్ధమైనది కాబట్టి, ఎవరైనా వచ్చి ఆ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచినట్లయితే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధతకి హీబ్రూ పదము కదోష్. మనము పరిశుద్ధతని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం వెంటనే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? పాపం లేకుండా ఉండడం పరిశుద్ధత అని అంటాం. కానీ బై డెఫినేషన్ పరిశుద్ధత అంటే స్వచ్ఛమైనది, పవిత్రమైనది, ఏ ఏ కలంకము, డాగు, మచ్చ లేనిది, కరెక్టే. కానీ ఇంకొక డెఫినేషన్ హీబ్రూలో ప్రత్యేకమైనది, సెట్ అపార్ట్, ప్రత్యేకమైనది. ఈ ఫోన్ని పోలిన ఫోన్ ఇంకో ఫోన్ ఉండొచ్చు, ఈ బైబిల్ని పోలిన బైబిల్ సేమ్ లెదర్తో ఇంకో బైబిల్ ఉండొచ్చు, కానీ దేవుణ్ణి పోలిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు అని దాని అర్థం. ప్రత్యేకపరచబడిన వాడు అంటే ప్రత్యేకమైన వాడు. హీ ఈజ్ టోటలీ డిఫరెంట్. దెర్ ఈజ్ నో కంపారిజన్ టు గాడ్. ఆయనను నువ్వు ఎవరితో కంపేర్ చేయలేవు. సింపుల్గా దేవుడిలా వచ్చావు అని ఎవరితో అనలేవు. నువ్వు ఎవరిని కంపేర్ చేయలేని వాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. దాని అర్థం ఏంటంటే ఆయన చేసేది ప్రతిదీ పరిశుద్ధమైనది. పరిశుద్ధత అనేది ఆయన గుణలక్షణం కాదు. నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మనం పొరబడే విషయం ఏంటంటే పరిశుద్ధత అంటే దేవుడి యాట్రిబ్యూట్లో ఒక యాట్రిబ్యూట్ అనుకుంటాం. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వవ్యాపి, ఆయన పరిశుద్ధుడు కూడా. నో 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 దేవుడు పరిశుద్ధత అనేది ఆయన ఒక యాట్రిబ్యూట్ మాత్రమే కాదు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధత. ఆయనలో పరిశుద్ధత ఇంప్లిసిట్గా ఉంది. సో ఆయన ఏం చేసినా అది పరిశుద్ధంగానే ఉంటుంది. అనగా ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధతలో ఆయన శక్తిమంతుడు.
ఆయన సర్వాధికారములో ఆయన పరిశుద్ధుడు. ఆయన కృప చూపడములో పరిశుద్ధత ద్వారా హీస్ హోలీ ఇన్ హిస్ మర్సీ, హీస్ హోలీ ఇన్ హిస్ సావర్నిటీ, హీస్ హోలీ ఇన్ హిస్ గ్రేస్, హీస్ హోలీ ఇన్ హిస్ పవర్. ఆయన పరిశుద్ధుడు. ఆయన కోపం చూపించడం, ఆ కోపములో కూడా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. సో ఆయన చేసే ప్రతి దాంట్లో పరిశుద్ధత ఇంప్లిసిట్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. అంత పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయనకు సాటి అయిన వారు ఇంకెవరూ లేరు కాబట్టి, ఆయన ఒకడే ప్రత్యేకమైన వాడు కాబట్టి, అంత పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్యలో ఉంటున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇందాక చెల్లి చదివినట్టు ఆరాధనలో మొదటి సమయాలు 2:2లో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుడి వంటి ఆశ్రయ దుర్గం ఏదియు లేదు. ఆ పరిశుద్ధమైన దేవుడు వారి మధ్యలో ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధంగా ఉండు, వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధంగా ఉండు. అలాగే నెక్స్ట్ వచ్చే 2 కూడా అలాగే. నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులుగా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అవునా? ఇప్పుడు మనము టెంట్ల మధ్యలో ఉండట్లేదు, కానీ టెంట్ల మధ్యలో దేవుడు నివాసం చేయడం లేదు, కానీ దేవుడే మనలో నివాసం చేస్తున్నాడు. మనమే ఆయన ఆలయం. 1 కొరింథీ 6:19-20 మనమే పరిశుద్ధాత్మునికి ఆలయం కాబట్టి సిన్తో ఆట ఆడలేం. కరెంట్ షాక్, టచ్ మీ నాట్ ఆడలేం. ఎంటర్టైన్మెంట్ కాదు సిన్నుతో. ముట్టుకున్నా వద్దా, ఆడనా వద్దా, టేస్ట్ చేయనా వద్దా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. వి కాంట్ ఎంటర్టైన్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక్కసారి చూస్తా, ఓర కంటితో చూస్తా అవ్వదు. ఒకసారి హాయ్ కొట్టి మళ్ళీ మెసేజ్ డిలీట్ చేస్తా అవ్వదు. ఒకసారి పోక్ చేసి ఏమైనా రిప్లై వస్తుందా ఎదురు చూస్తా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, వి కాంట్ ఎంటర్టైన్ సిన్. ఎందుకంటే అపవిత్రమైనది ఏది కూడా పరలోక రాజ్యములో ఉండదు కాబట్టి. ప్రకటన 21:27. ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ ఆ మాటలు కలిసి చదువుతారా? నిషిద్ధమైనది ఏది, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడెవ్వడైనను దానిలోకి ప్రవేశించడు. హీ విల్ బి అవుట్. పాలెం వెలుపల ఉన్నట్టు వీడు కూడా బయటే ఉంటాడు. నువ్వు నేను ఒకవేళ ఇలాగే కొనసాగితే పాపంలో. అందుకే ఈ ప్యాసేజ్ని చరిత్ర సంఘ పితరులు చూసినప్పుడు దాన్ని వాళ్ళు దేంతో కనెక్ట్ చేశారంటే చర్చ్ డిసిప్లిన్, ఎక్స్కమ్యూనికేషన్తో కనెక్ట్ చేశారనమాట. అనగా సంఘము నుంచి బహిష్కరించడం. ఒకవేళ ఇలాగే నీవు కంటిన్యూస్గా అపవిత్రపరచబడుతూ ఉంటే 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 ఎండ్ ఆఫ్ ద డే ఏమర్థమవుతుందంటే నువ్వు తిరిగి జన్మించలేదు అని అర్థమవుతుంది. నువ్వు నిజమైన విశ్వాసివి కాదు అని అర్థమవుతుంది. అప్పుడు సంఘము నుంచి బహిష్కరించబడతావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ లైఫ్. దయచేసి పాపమును ప్రోత్సహించకండి, దానితో ఆటలాడకండి. దేవుడు నీలో నివసిస్తున్నాడు కాబట్టి నీ వ్యక్తిగత పరిశుద్ధత జాగ్రత్త. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ పర్సనల్ హోలీనెస్. నెంబర్ 2 verses 5-10, 5-10 వరకు వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇతరులతో నైతికపరమైన మంచి సంబంధాలు. మొదటిది పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే 5-10 వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ టెన్స్, అంటే ఇతరులతో
నీవు ఎలా ఉంటున్నావు అనే దాని గురించి మాట్లాడుతుంది 5-10 వచనాల వరకు. సేమ్ ఫార్ములా మళ్ళీ ఏంటి 5వ వచనంలో? యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఎలాగూ సెలవిచ్చాడంట? ఏం చెప్తున్నాడంట? డు నాట్ కమిట్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ యువర్ కో ఇజ్రాయెలైట్. అర్థమవుతుందన్నమాట. నీ తోటి సహోదరుడు సహోదరి ఎవరైతే ఉన్నారో, ఆ క్యాంపులో ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా ప్లీజ్ ద్రోహం చేయకు, మోసం చేయకు, పాపం చేయకు. ఒకవేళ చేస్తే నువ్వు అపవిత్రుడివి. కాబట్టి నువ్వు శుద్ధి చేసుకోవడానికి బలి అర్పణ చేయాలి. ఇక్కడ ఉపయోగించిన పదం యెహోవా మీద తిరుగుబడి అని ఉంది కదా. 6వ వచనంలో చూస్తున్నారా మీరు? పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరుగుబడి. ఇంట్రెస్టింగ్లీ ఇదే ప్రాసెస్ లేదా ఇదే మాటలు లేవియకాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో సేమ్ ఒకే విషయం గురించి మాట్లాడుతుంది. కానీ ఇది కొంచెం ఎక్స్టెన్షన్గా రాశారు. అది మనం చూద్దాం. ఇప్పుడు లేవియకాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఒకసారి గమనిద్దాం. లేవియకాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా సిమిలర్గా జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఓపెన్గా, క్లియర్గా, క్లారిటీగా ఇచ్చేశాడు. ఏంటంట? ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, చూసారా సేమ్ పదం, యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకున్న దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల, పొరుగువానితో అబద్ధం చెప్పిన ఎడల, తన పొరుగువాని బలాత్కరించిన ఎడల, నేమే పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడల, మనుషులు వేటిని చేసి పాపులవుదురు, వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి అగును గనక, అతడు తను దోచుకున్న సొమ్మును గురించి, బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి, తను అప్పగింపబడిన దాని గురించి, పోయి తనకు దొరికిన దాని గురించి కానీ, దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను. సో ఈ సంఖ్యాకాండం 5వ అధ్యాయము, లేవియకాండము 6వ అధ్యాయము ఒకే విషయం గురించి మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నీ సహోదరుడి విషయములో, ఎస్పెషల్లీ ఇక్కడ కాంటెక్స్ట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో గనక, అంటే నీ పొరుగువానిది ఏదైనా తీసుకొని అబద్ధం ఆడితే, నీ పొరుగువానిది ఏదైనా ఆశించి నువ్వు తీసుకొని మోసం చేస్తే, ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనగా ధనముతో సంబంధించిన విషయాలలో గనక ఏదైనా అవకతవకలు జరిగి నీ కో ఇజ్రాయెలైట్ని అనగా నీతో నివసిస్తున్న, ఆ టెంట్లో నివసిస్తున్న, నీ పక్క టెంట్లో లేదా ఆ పక్క గోత్రములో ఉన్న టెంట్లో ఉన్న ఒక వ్యక్తితో గనక నువ్వు ఈ మోసం జరిగితే గనక నువ్వేం చేయాలంటే 6-7 వచనాలు సంఖ్యాకాండం మరలా వచ్చేయండి. సంఖ్యాకాండం 5-6-7 వచనాల్లో చూస్తే, నెంబర్ 1 నువ్వేం చేయాలంటే దేవుడికి విరోధంగా చేశావు. నెంబర్ 2 నువ్వు దాన్ని గుర్తించి కన్ఫెస్ చేయాలి, క్షమాపణ అడగాలి. అవునా? ఒప్పుకోవాలి. తర్వాత దేవునికి విరోధంగా చేశాడు కాబట్టి క్షమాపణ అడగాలి లేదా పశ్చాత్తాపడాలి. అంతేకాదు దానికి 20% యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? దానికి 20% యాడ్ చేసి, అనగా 500 తీసుకుంటే దానికి 20% యాడ్ చేసి ఇవ్వాలి. 625 రూపాయల 600. థ్యాంక్ యూ 600 రూపీస్ ఇవ్వాలి. అంతేకాదు ఈ సంఖ్యాకాండంలో
ఆ 8, 9, 10 వచనాల్లో ఏం జరుగుతుందంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్, అనగా లేవీయ కాండములో లేనిది సంఖ్యాకాండములో ఉన్నది ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఈ నష్టం జరిగినప్పుడు, అనగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు కానీ, లేకపోతే పొరపాటున చంపేస్తే, ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే, ఎవరికైతే నష్టం జరిగిందో ఆ వ్యక్తి చనిపోతే అతని సంబంధులకు ఇవ్వాలి. ఇక్కడ ఇది ఎక్స్ట్రా యాడ్ చేశారు సంఖ్యాకాండంలో. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే ప్రధాన యాజకుడికి ఇచ్చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రోజుకి వద్దాం. ఈ రోజుకి ఎందుకని దేవుడు ఈ సహోదరుల ఎడల నువ్వు అపరాధం చేస్తే చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు? ఎందుకని నువ్వు అపవిత్రపరచబడ్డావు అని అంటున్నాడు? ఎందుకంటే దేవుడి దృష్టిలో నువ్వు మనుష్యునికి విరోధముగా పాపం చేసిన ఎడల నువ్వు ఎవరికి విరోధముగా పాపం చేసినట్లు? యెహోవాకు విరోధముగా, దేవుడికి విరోధముగా. సో నీ పర్సనల్గానే కాదు, ఇతరులతో నీ రిలేషన్షిప్ కూడా దేవుడికి మ్యాటర్, దేవుడికి ప్రాముఖ్యం. అందుకే దేవుడు చాలా సీరియస్గా కొత్త నిబంధనలో కూడా సిమిలర్ మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు అందరం కలిసి చదువుదామా? కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో లార్డ్ సప్పర్లో కూడా అదే కదా ప్రాముఖ్యం. మనం ప్రతి వారం పాల్గొనే ప్రభు బల్లలో ఎందుకని కేవలం దేవుడితో నువ్వు చక్కగా ఉంటే చాలు, నీ సంబంధం ప్రజలతో ఎలా ఉన్నా పర్లేదు అని అనం. మనం అయోగ్యంగా పాలు పంచుకోవడం అంటే నీ తోటి సహోదరుడితో నువ్వు ఎలా ఉంటున్నావు అది కూడా ముఖ్యం అని మనం చెప్తాం. సో వాక్యం అంతా కూడా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇతరులతో నీ సంబంధం జాగ్రత్త. ఒకవేళ నీ సహోదరుడు, నీ సహోదరి, నీ లోకల్ చర్చ్లో, యూనివర్సల్ చర్చ్లో నువ్వు గనక, ముఖ్యంగా లోకల్ చర్చ్లో మన కాంటెక్స్లో నువ్వు చేస్తే గనక నీ సహోదరుడికి సహోదరికి వ్యతిరేకంగా, ఎవరికి విరోధంగా నువ్వు చేస్తున్నట్టు? యెహోవాకే. ప్లీజ్ బీ కేర్ఫుల్. అననీయ సప్పీరా అమ్మేసి దేవుడి దగ్గరికి అపోస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చారు, పేతురు పాదాల దగ్గర పెట్టడానికి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్పారు? అబద్ధమాడారు. అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటి? 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే ఇంతకే అమ్మావా అని అంటే, వాళ్ళు దేవుడికి సమాధానం చెప్పారా, మనుషులకు సమాధానం చెప్పారా? ఆలోచించండి. మనుషులకి చెప్పారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నాన్న నువ్వు మనుషులతో కాదురా నాన్న, డైరెక్ట్ నాతోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మనుషులతో నువ్వు అబద్ధం ఆడితే దేవుడితో నువ్వు అబద్ధం ఆడినట్టే. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. నన్ను నేను ఎప్పుడూ స్వపరీక్ష చేసుకునేది నా మాటల విషయంలో. తప్పిపోతా, అర్థమైపోద్ది, క్షమాపణ అడుగుతా, తర్వాత వాళ్ళు కన్ఫ్రంట్ చేసినప్పుడు నాకు అర్థమైపోతే నేను వెంటనే క్షమాపణ అడుగుతా. ఎందుకంటే మన మాటలు మన హృదయాన్ని సూచిస్తాయి. నీ మాటలు నీ హృదయాన్ని సూచిస్తాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25 ఈ వచనాల్లో మనం చూసాం. గత వారాల్లో మనం చూసాం, నీ మాటలు జాగ్రత్త, పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, పొరుగువానితో అనుకూల వచనమే, క్షేమాభివృద్ధి కలుగజేయు మాటలే మాట్లాడాలి. కానీ పిచ్చాపాటిగా ఇష్టం వచ్చినట్టు
సరసోక్తులు, ద్వంద్వార్థాలు, అనవసరమైన ముచ్చట్లు కాదు, కానీ క్షేమాభివృద్ధి కలగజేసే మాటలు మాట్లాడాలి. సో నీ మాటలు జాగ్రత్త. మనుషులతో మనము చేసే లేదా మనుషులకు చేసే పాపం, మనుషులకు విరోధంగా చేసే పాపం. ఎవరికి విరోధంగా చేసే పాపం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us బి కేర్ఫుల్. మనము ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? సంఘంలో, సంఘం బయట, యూనివర్సల్ చర్చ్లో ఎలా ఉన్నాయి? అంతేకాదు, యాజ్ అ షెపర్డ్ ఆఫ్ హెచ్టిబిసి ఈ మాటలు చెప్పనివ్వండి. ఎందుకంటే వి బిలీవ్ ఇన్ ఫ్యామిలీ కల్చర్. ఫ్యామిలీ 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 కాబట్టి ఈ మాటలను దయచేసి చెప్పనివ్వండి. ఎందుకంటే ఇటువంటి క్లోజ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఉండే ఒకానొక ప్రమాదం ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. దయచేసి, లెట్ మీ హంబ్లీ బెగ్ యూ, దయచేసి డబ్బుకు సంబంధించిన విషయాల్లో నీ తోటి సహోదరుని, సహోదరిని లాగకండి. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈ మాటలు. బహుశా నువ్వు మంచి కోసమే చేసి ఉండొచ్చు. ఓకే, నీ ఇంటెన్షన్స్ చాలా మంచిగా ఉండొచ్చు, ప్యూర్, చక్కగా ఉండొచ్చు. కానీ ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ అయినా, అది ఏదైనా సరే, స్టాక్ మార్కెట్ అయినా, అది ఏదైనా సరే, నువ్వు మంచిగానే చేసి ఉండొచ్చు. నేను వాళ్ళుగా వచ్చి అడిగితే వేరు. నా మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? మీకు మీరుగా వెళ్ళి వాళ్ళని పుల్ చేయడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ గనక అనుకోనిది జరిగితే, మోసమైపోతే, డబ్బులు లాస్ అయితే నీ రిలేషన్షిప్ పోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడ కాంటెక్స్ట్ అదే. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో నీ పొరుగువానికి జాగ్రత్త. నీ పొరుగువానితో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్త. చర్చ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్పులు తీసుకోవడం, లేకపోతే క్రెడిట్ కార్డు బిల్లు తర్వాత పే చేస్తా అనడం, దయచేసి జాగ్రత్త ప్లీజ్. అనుకోంది జరిగితే డబ్బులు పోవడం పక్కకు పెట్టండి, రిలేషన్షిప్స్ పాడైపోతాయండి. అడగలేవు, మింగలేవు, కక్కలేవు, ఇబ్బంది. ప్లీజ్. నెంబర్ 3 11 నుంచి 31 వచనాలు చూస్తే, నెంబర్ 3 11 నుంచి 31 వచనాలు చూస్తే, కుటుంబంగా పవిత్రత. ఎంతమంది ఈ 11 నుంచి 31 వచనాల వరకు చదివి ఇది చాలా వియర్డ్గా ఉంది అని ఫీల్ అయ్యారు? బహుశా మీరు చదవలేదేమో అయితే. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు అయితే, ప్రభువా ఏం జరుగుతుంది ఇక్కడ? బట్ దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం రండి. 11 నుంచి 31 వచనంలో ఏం జరుగుతుందంటే, ఒక భర్తకి రోషం కలిగింది. ఏంటంటే తన భార్య తనను మోసం చేసి ఇతరులతో లైంగిక పాపం చేసిందని, శయనించిందని అనుమానం కలిగింది. దాన్నే బైబిల్ రోషం అని అంది. 13, 14 వచనం, అలాగే 29వ వచనం 5వ అధ్యాయం, రోషము విషయములో, భర్తకు పుట్టిన రోషం విషయం. సో తన భార్య పైన అనుమానం కలిగింది, కానీ ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి? అనుమానం పెట్టుకునే పెనుభూతంలాగా పెంచి పోషించి సూటికో మాట పోటికో మాట ఇండైరెక్ట్గా బాణాలేయడం, ఇది చేయాలా? లేదా డౌట్తో వ్యభిచారం చేసింది కాబట్టి ఆ రోజుల్లో లాగా రాళ్లతో కొట్టి చంపేయాలా? అంతే కదా, వ్యభిచారంలో పట్టుబడితే. కానీ దేవుడు ఇక్కడ ఒక మంచి
పద్ధతినిస్తున్నాడు. మంచి పద్ధతినిస్తున్నాడు. ఎందుకు మంచి పద్ధతి అంటున్నానంటే మీకు చెప్తాను. మొదటిది 15వ వచనంలో, నేను త్వరగా సమ్మరీ చెప్పడానికి ముందుకెళ్ళిపోతాను. 15వ వచనంలో ఆ భర్త తన భార్యను తీసుకొని ఒక అర్పణను తీసుకుని రావాలి. 15వ వచనంలో ప్రీస్ట్ దగ్గరికి రావాలి, యాజకుడి దగ్గరికి రావాలి. చూస్తున్నారా మీ బైబిల్స్ని? 16వ వచనంలో చూస్తే ఆమెను, తన భార్యని ప్రత్యక్ష గుడారం యొక్క గుడారం దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు ప్రధాన యాజకుడు ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మట్టిని దాంట్లో కలిపి నీళ్ళలో వేస్తాడు. ఆ తర్వాత ఆ ప్రధాన యాజకుడు లేదా ఆ యాజకుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె జుట్టును విరబోస్తాడు. 18వ వచనం చూస్తున్నారా? మీ బైబిల్స్ని గమనిస్తున్నారా? అలాగే ఆ భర్త తీసుకొచ్చిన ఏదైతే దాన్ని ఏమంటారు, అర్పణని ఉందో ఆ అర్పణని ఆమె చేతిలో పెడతారు. 19 నుంచి 22 వచనాల వరకు చూస్తే ఆ పాత్రని చేతిలో పట్టుకొని ఆమె ఒక శాపాన్ని చదవాలి, రిసైట్ చేయాలి. యాజకుడు చెప్తూ ఉంటాడు, ఈమె రిపీట్ చేస్తూ ఉంటుంది. సమ్మరీ ఏంటంటే, నేను పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షించునుగాక, ఒకవేళ నేను పాపం చేయకపోతే దేవుడు దీని నుండి నన్ను విడిపించునుగాక. ఇది ఆమె చెప్పాల్సిన ప్రమాణం. అప్పుడు ఆ యాజకుడు ఒక దానిపైన ఆ శాపాన్ని రాసి, ఆమె ఏదైతే చెప్పిందో ఆ శాపాన్ని రాసి, ఈ యొక్క పాత్రలో నుంచి హోలీ వాటర్ ఉంది కదా, గంగాళము నుంచి తీసుకున్న ప్రత్యక్ష గుడారములో ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుంటారు గంగాళం, లేదా చేతులు కడుక్కుంటారు, గంగాళము అని అంటారు దాన్ని. దాంట్లో నుంచి తీసుకున్న నీరు, అలాగే లోపల కలిపిన మట్టి. సో ఈ మిక్స్డ్ వాటర్తో ఆ శాపాలన్నిటిని తుడిచివేస్తాడు. తుడిచివేసిన తర్వాత ఏదైతే ఆఫరింగ్ తీసుకొచ్చాడో అర్పణని, ఆ అర్పణని ఆ స్త్రీ చేతిలో నుండి తీసుకొని ఆ బలి అర్పణ బలిపీఠం పైన పెట్టి దాన్ని మంట లేదా కాల్చివేసి అర్పించి, ఇప్పుడు ఏమంటాడంటే, అమ్మా నీళ్ళు తాగు. హోలీ వాటర్ మిక్స్డ్ విత్ మడ్, తాగు. మట్టి కలిపిన ఆ నీళ్లు. 26వ వచనం చూస్తున్నారా మీ బైబిల్లో? ఒకవేళ ఆమె పాపం చేస్తే 27, 28 వచనాల్లో ఆమెకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఆమె పాపం చేస్తే ఎఫెక్ట్, పాపం చేయకపోతే బ్లెస్సింగ్. పాపం చేయకపోతే ఏంటి? ఆల్రెడీ ఆమెకు పెళ్ళైంది, ఆల్రెడీ ఆమె భర్తతో ఉంది కాబట్టి షీ విల్ బికమ్ ప్రెగ్నెంట్. ఒకవేళ పాపం చేస్తే అక్కడ ఏముంది బైబిల్లో? పాపం చేస్తే ఆమె కడుపు ఉబ్బును, నడుము పడిపోవును. అంటే ఇండైరెక్ట్గా షీ విల్ బికమ్ పారలైజ్డ్ అని కాదు, కానీ ఇంకెప్పుడు లైఫ్లో ఆమె గర్భం ధరించదు అని అర్థం. ఓకే, హర్ థైస్ విల్ బికమ్ హై అండ్ కడుపు ఉబ్బి షీ విల్ నెవర్ బి ప్రెగ్నెంట్ అగైన్. ఒక రకంగా ఇది చదివినప్పుడు ఈ నీళ్ళేంటి, మట్టేంటి, సిరియలేంటి, అంటే ఈ అర్పణ ఏంటి, ఈ నీళ్లు తాగితే ఎఫెక్ట్ ఏంటి అనుకోవచ్చు మనం. 21st సెంచరీలో ఉన్న మనం, జెన్ జీ జనరేషన్, రైట్? కానీ ఇదే సమయంలో, అనగా ఈ టైంలో, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ ఉన్న టైంలో ఉన్న లా చదివితే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. మీరు గూగుల్ కూడా చేయొచ్చు. ఆ లా ఏంటంటే కోడ్ ఆఫ్ హమ్మురాబి. ఓకే, హమ్మురాబి తెలుగులో కోడ్ ఆఫ్ హమ్మురాబి. అది మెసపోటమియా ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు మోషే కాలంలో ఉన్న లా అన్నమాట. సో ఆ లాలో
సుమారు 82 లానో ఏదో, దాంట్లో 280 లాస్ ఉంటాయంట. దాంట్లో ఉన్న ఒక లా ఏంటంటే, ఒకవేళ ఒక భర్తకి తన భార్య పైన అనుమానం కలిగితే ఆ భార్య ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి నదిలో దూకాలి. నదిలో దూకితే ఆమె పాపం చేయకపోతే ఆమెగా బయటికి వస్తుంది, అంటే నీళ్ళపైన తేలుతుంది. పాపం చేస్తే మునిగి చచ్చిపోతుంది. ఇది ఎట్లుందయ్యా అంటే, మన దేశంలో మన పౌరాణిక గాథల్లో నువ్వు నిజంగా పతివ్రతవైతే అగ్నిలో నుండి బయటికి రా, అప్పుడు నిన్ను అగ్ని కాల్చివేయదు. మన భారతదేశంలో కూడా ఉంది. డిఫరెంట్ హిస్టరీస్లో డిఫరెంట్ రూల్స్, లాస్ ఉన్నాయి. వేడి నీళ్ళు ఉంటాయి, దాంట్లో నువ్వు చేయబెట్టు, నువ్వు పాపం చేస్తే కాలిపోతుంది, పాపం చేయకపోతే కాలదు. ఈ హాట్ ఐరన్ రాడ్ పట్టుకో, వేడిది, పాపం చేస్తే కాలిపోద్ది, పాపం చేస్తే ఆముదంలాగా మసాజ్ అవుతుంది. దేవుడు ఇటువంటి వియర్డ్ రూల్స్ పెట్టలేదు, లా పెట్టలేదు. నీకు నువ్వుగా దూకు, కాబట్టి హస్బెండ్ ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, యాజకుడి సమక్షంలోకి తీసుకొని రావాలి. డైరెక్ట్గా తను శిక్షించలేడు. ఇక్కడలాగా ఏది పడితే అది చెప్పలేడు, అక్కడ దూరు ఇక్కడ దూరు దాంట్లోకి చెప్పలేడు. యాజకుడు సమక్షంలోకి తీసుకొని వచ్చాడు. అంతేకాదు, యాజకుడి సమక్షంలోకి తీసుకొని వచ్చి దేవుడు తాను ఏదైతే వాక్యములో ఆల్రెడీ చెప్పాడో దాని ప్రకారంగానే ఈ యొక్క విషయాలని చేస్తూ ఉన్నాడు. ఏంటా విషయం? మీరు నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే, సీనాయి పర్వతం నుంచి మోషే దిగి వచ్చినప్పుడు కింద మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన సహోదరులు, మన పితరులు ఇశ్రాయేలీలు బంగారు దూడని చేసుకొని పూజించి మంచిగా సిన్ చేస్తున్నారు, పాపం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిక్ష ఏంటి? 20వ వచనం, అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత త్రాగించను. అనగా అన్ఫెయిత్ఫుల్నెస్కి దేవుడిస్తున్న శిక్ష అది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంతేకాదు, ఈ స్త్రీ ఈ నీళ్లు తాగుతున్నప్పుడు, ఈ మట్టి తీసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలులకి ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. ఇంకొక అన్ఫెయిత్ఫుల్నెస్ గుర్తొస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము. సర్పము పాపం చేసింది. పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని శపించిన తర్వాత ఇచ్చిన ఆ శాపనార్థంలో లేదా శపించిన దాంట్లో ఒక మాట, 3వ అధ్యాయం 14వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సో యాజకుడు మట్టి తీసుకొని దీంట్లో పోస్తున్నాడు. దానికి ఈ స్త్రీ తాగుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలు చూస్తున్న వాళ్ళు 2 విషయాలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అరే, మన పితరులు అన్ఫెయిత్ఫుల్నెస్ ఉన్నప్పుడు వాళ్ళు తాగారా, అంతే కదా రే. ఈ మట్టి ఆల్రెడీ మనకు మోషే గారు చెప్పారు, ఆదికాండం మన రాసిన మోషే గారే చెప్పారు 3వ అధ్యాయంలో, మట్టి తిన్నిందంట పాపం, ఆ పాము అన్ఫెయిత్ఫుల్నెస్కి. సో ఈమె నిజంగా అన్ఫెయిత్ఫుల్గా ఉంటే, తన భర్తకి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు చెప్పిన నిర్గమకాండములో 23వ అధ్యాయంలో 26వ వచనములో చెప్పిన ఆ శాపనార్థం ఆమె పైనకి వస్తుంది. నిర్గమకాండం 23వ అధ్యాయము 26వ వచనము ఏంటో తెలుసా? కడుపు దిగబడునదియు గొడ్డిదియు నీ దేశములోను ఉండదు. నువ్వు దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని ఉన్నట్లు నువ్వు పాటిస్తే నీ పైనకు ఇది రాదు. అంటే ఒకవేళ నువ్వు పాటించకపోతే, అన్ఫెయిత్ఫుల్గా ఉంటే ఈ శాపం వస్తుంది. సో ఈమె ఒకవేళ అన్ఫెయిత్ఫుల్గా ఉంటే, ఈ స్త్రీ అన్ఫెయిత్ఫుల్గా ఉంటే ఆమెకేమొస్తుంది? ఈ కర్స్,
షీ విల్ బి బ్యారన్ ఫర్ ఎవర్. పిల్లలు కలగరు, గొడ్డుదిగా ఉంటుంది వాక్యంలో చెప్పినట్టుగా. కానీ ఒకవేళ ఫెయిత్ఫుల్ అయితే షిల్ బి ప్రెగ్నెంట్. సి గాడ్ ఆయన సార్వభౌమ అధికారములో, ఆయన అద్భుతమైన తెలివిలో, జ్ఞానంలో ఇష్టం వచ్చినట్టుగా భర్త రోషముతో ఊగిపోయి మన ఇండియాలో ఇష్టం వచ్చినట్టు చేసినట్టుగా చేసే అధికారం ఇవ్వలేదు. ఒక ప్రాసెస్. నీకు నువ్వుగా ఏం చేయకూడదు, యాజకుడి దగ్గర ఉండు. ఒకవేళ ఆమె అన్ఫెయిత్ఫుల్ అయితే షిల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. బట్ ఇఫ్ షీఈస్ ఫెయిత్ఫుల్, ఒకవేళ ఆమె ఫెయిత్ఫుల్గా ఉంటే, నమ్మకంగా ఉంటే, షిల్ బి బ్లెస్డ్. దేవుడు తన వాక్యంలో చెప్పిందే చేశాడండి. వియర్డ్ ఇక్కడ ఏం లేదు. దేవుడు తన వాక్యంలో ఏదైతే చెప్పాడో దాన్ని అక్షరాల చేశారు. గార్డన్ వెనమ్ అనే ఆయన ఓటీ స్కాలర్, ఆయన ఏమంటారంటే, ప్రాచీన ప్రపంచంలో, నేను స్లైడ్లో పెట్టాను, ప్రీవియస్ స్లైడ్లో ఉంటుంది. ప్రాచీన ప్రపంచంలో ఈ పద్ధతులు అనగా ఇదైతే ఉందో కస్టమ్ రిచువల్ ఇదైతే ఉందో, దేవుడు తను చెప్పిన సత్యాన్ని వీడియో రూపంలో చూపెట్టడం లాంటిది. ప్రవచనం, అంతకుముందు దేవుడు ప్రవచనం చెప్పాడు కదా, ప్రవచనం రేడియో కమ్యూనికేషన్ అయితే అనగా వాయిస్ మాత్రమే వింటే, ఇటువంటి ఈ ప్రాచీన ప్రపంచపు పద్ధతులు, వాక్యంలో చెప్పిన పద్ధతులు టెలివిజన్ వీడియో ప్రదర్శన లాంటిదన్నమాట. అంటే దేవుడు ఏదైతే తన సత్యాన్ని చెప్పాడో ఆ సత్యాన్ని వీడియో రూపంలో చూపిస్తున్నాడు. 21st సెంచరీలో ఉన్న ఇది మనకు వియర్డ్గా అనిపించవచ్చు, కానీ మార్పులేని అత్యంత జ్ఞానమైన శక్తివంతమైన దేవుడు, కృపగలిగిన, దయగలిగిన, జాలి కలిగిన దేవుడు తానిచ్చిన వాక్యంలో ఇచ్చిన అద్భుతమైన సత్యం ఇది. సో మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పటికి వచ్చేద్దాం మళ్ళీ. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? 21st సెంచరీ జనాలుగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన వైవాహిక జీవితాలు సువార్తకు అద్దం లాంటిది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన వైవాహిక జీవితం సువార్తకు అద్దం లాంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సమ్మరీ చేసి ఈ మాట చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ భార్యకు కానీ భర్తకు కానీ అన్ఫెయిత్ఫుల్గా ఉంటే, నువ్వు ఎవరికి అన్ఫెయిత్ఫుల్గా ఉన్నట్టు? దేవునికి ఉన్నట్టు. ఆమె పాపం చేసింది కదా భర్తకు విరోధముగా. ఎందుకు దేవుడి దగ్గరికి తీసుకుని రావాలి? ఎందుకంటే ఆమె పాపం దేవుడికి విరోధంగా కూడా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు అనుకోవచ్చు, బహుశా నేను చేసే ఈ ఆలోచన, నేను చేసే ఈ యొక్క పాపం నా భార్యకు బహుశా తెలియకపోవచ్చేమో, నా భార్యకు వ్యతిరేకంగా చేస్తున్నాను అని నువ్వు మనసులో కొన్నిసార్లు మదన పడవచ్చు, లేదా ఇష్టం వచ్చినట్టు రెబెలియస్గా చేయొచ్చు. కానీ డోంట్ ఫర్గెట్, యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఈ భార్య భర్తల మధ్యలో ఉండే సంబంధం సువార్తకు అద్దం లాంటిది. సో దయచేసి ప్లీజ్ డోంట్ బ్రేక్ ఇట్. కపుల్స్, మీతో కొన్ని మాటలు మాట్లాడనివ్వండి. యువర్ మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ వివాహం చాలా ప్రాముఖ్యమైంది. ఇన్వెస్ట్ ఇన్ ఇట్. బయట ఎవరెవరెవరెవరెవరెవరెవరి జీవితాల్లో ఇన్వెస్ట్ చేయడం చాలు. ఇన్నఫ్. అవి చేయొద్దు అనట్లేదు, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఓన్ స్పౌస్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయనకు బైబిల్ స్టడీ, ఈమెకు బైబిల్ స్టడీ, ఆమెకు టీచింగ్, ఈమెను టీచింగ్, ఆమెను మెంటోరింగ్, ఈమెను మెంటోరింగ్, ఆయనను డిసైప్లింగ్, ఈమెను డిసైప్లింగ్. లోకల్ చర్చ్లో ఇదొక ప్రాబ్లం. డిసైప్లింగ్, మెంటోరింగ్, కౌన్సిలింగ్. How about your own spouse? కొద్ది రోజుల క్రితం చాలా ఒప్పింపబడ్డా. వెంటనే నా అకౌంటబిలిటీ పార్ట్నర్తో చెప్పాను, బ్రదర్ ప్లీజ్ ఆస్క్ మీ ఎవ్రీ వీక్, ఆమ్ ఐ ఇన్వెస్టింగ్ మై టైమ్ ఇన్ జాయ్సీ? ప్లీజ్ ఆస్క్ మీ బ్రదర్. దయచేసి నన్ను అడుగు,
నా భార్య జీవితంలో నేను ఆమెకి ఏదైనా వాక్యం నేర్పించడానికి, ఆమె జీవితంలో నేను ఇన్వెస్ట్ చేయడానికి నేనేమైనా ఎఫర్ట్స్ పెడుతున్నాను నన్ను అడుగు బ్రదర్ ప్లీజ్. సి ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై లైఫ్ అట్లీస్ట్ కొంచెం మట్టుకు అనుకుంటా ఇన్ యూ ఆల్, మీ అందరిలో. బట్ ఇఫ్ నేను నా భార్య జీవితంలో నేను ఇన్వెస్ట్ చేయకపోతే వాట్ ఈస్ ద పాయింట్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ వివాహ జీవితం క్రీస్తు యొక్క ప్రేమ అలాగే సంఘం యొక్క విధేయత చూపెడుతుందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నీ వివాహ జీవితం. హౌ అబౌట్ అవర్ థాట్స్? మన థాట్స్ ఎట్లా? కంపారిజన్ ఎట్లా? అనవసరంగా చేసుకున్నారా? చేసుకోకుండా బాగుండేది. ఎవడు తీసుకొచ్చిండో? మ్యాచ్ మేకర్. వెరీ సాడ్. కంపారిజన్, థాట్స్లో కంపారిజన్. ఆమైతే, ఆయనైతే, ఈమైతే. మాటల్లో కంపారిజన్. మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయనైతే. వాట్ ఎ ఫూలిష్ వర్డ్ ఈస్ దాట్? యువర్ మ్యారీడ్. ఆమెతో నువ్వు నిబంధన చేసుకున్నావు, ఇంకా ఏంటి కంపారిజన్ ఎందుకు? షీ ఈజ్ గివెన్ బై గాడ్. దెన్ వాట్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్? ఆయనను ఇతరుల లైట్లో ఇవాల్యుయేట్ చేయడం. ఆ సమయంలో ఆయన ఉంటే అట్లా చేసేవాడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఈయనను ఇవాల్యుయేట్ చేయడం, ఈయనను కించపరచడం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్, దయచేసి ఒకవేళ గత వారము శంకరన్న చెప్పిన వాక్యం మీరు వినకపోతే మరలా వినండి. దయచేసి మీరు మిస్ అయితే వినండి ప్లీజ్. మైండ్ యువర్ మైండ్. ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్త. మైండ్ యువర్ మైండ్. ఇతర జెండర్ పట్ల ఉన్న క్యూరియాసిటీని చంపేయి. కిల్ దట్ క్యూరియాసిటీ. ఓన్లీ యువర్ స్పౌస్, ఓన్లీ నా భార్య మాత్రమే నాకు క్యూరియాసిటీ కల్పించాలి, ఇంకెవ్వరు కాదు. నాట్ అదర్ జెండర్. క్యూరియస్, ఏం జరిగింది, ఏంటి, ఎలా, వై, ఎందుకు నీకు అదర్ జెండర్ గురించి? ప్లీజ్ డోంట్ బీ అలోన్ విత్ అదర్ జెండర్. వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ప్లీజ్. నీ స్పౌస్కి దగ్గరగా పరిగెట్టు. గెట్ క్లోజర్ టు యువర్ స్పౌస్. నో ఫూలిష్ డిసిషన్స్, నో ఓవర్ కాన్ఫిడెన్స్. రైట్. సో కుటుంబంగా పవిత్రంగా ఉండడం గురించి దేవుడు మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు. అండ్ నా సిక్స్త్ చాప్టర్ 6వ అధ్యాయంలో నాజీరు చేయబడడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాజీరు చేయబడడం అంటే హీబ్రూలో అర్థం ఏంటంటే ప్రత్యేకించబడడం, పవిత్రీకరించబడడం, తనకు తాను దేవుడికి ప్రతిష్ఠ చేసుకోవడం. నజీర్ అనే హీబ్రూ పదము నుంచి వచ్చింది. 6వ అధ్యాయంలో నాజీరు చేయబడడం గురించి మనం 5 విషయాలు చూడొచ్చు. మీ బైబిల్ చూస్తున్నారా? 6వ అధ్యాయంలో నాజీరు చేయబడడం గురించి మనం 5 విషయాలు చూడొచ్చు. నెంబర్ 1, అది స్వచ్ఛందంగా చేసేది. 2వ వచనంలో చూడండి, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల. మీరు నాకు నాజీరు చేసుకున్నాను దేవుడు కమాండ్ చేశాడా? లేదు. ఎవరైనా తమకు తాముగా మొక్కుబడి చేసుకోవడం అంటే ఇది స్వచ్ఛందంగా చేసేది. ఇట్స్ ఎ వాలంటరీ థింగ్. స్వచ్ఛందంగా చేసుకునేది. 2వది, దీనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, స్త్రీ పురుషుడు అని లేదు. 2వ వచనం ఇందాకే చదివాం, పురుషుడే కానీ స్త్రీయే కానీ. 3వది, ఇది టెంపరరీ, అంటే కొద్ది కాలం ఉండొచ్చు. ఇది మీరు 8వ వచనం కానీ 13వ వచనం కానీ చూస్తే, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. నాజీరు 13వ వచనం చూస్తే, నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు
నిండిన తరువాత, అంటే ఇది టెంపరరీ. కానీ బైబిల్లో కొంతమంది పర్మనెంట్ నాజీరు చేయబడిన వారు ఉన్నారు. ఎవరు? సంసోను, పుట్టినప్పటి నుండే. ఇంకెవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొత్త నిబంధనలు. సమూయేలు. కొంతమంది కొత్త నిబంధనలో అన్న అనే స్త్రీ అని కూడా అంటారు థియలాజియన్స్. ఎందుకంటే ఆమె మందిరమును విడవకుండా అక్కడే ఉండి దేవుణ్ణి సేవిస్తూ ఉందంట. సో నాజీరు చేయబడడం అనేది టెంపరరీ, కొంచెం కాలం. అంతేకాదు, నాజీరు చేయబడడం చాలా కాస్ట్లీ, వెల చెల్లించాలి. ఏంటో తెలుసా? 3వ వచనం చూడండి. 3వ వచనం, 7వ వచనం. 3వ వచనం, నీ క్లోజ్ రిలేటివ్ అయినా సరే నువ్వు ఫినరల్ సర్వీస్ అటెండ్ అవ్వద్దు, ముట్టుకోవద్దు డెడ్ బాడీని. చాలా కాస్ట్లీ. ద్రాక్ష పండ్లతో చేసింది ఏది తినొద్దు. నో గ్రేప్ జ్యూస్, నో గ్రేప్ ఫ్రూట్స్, ఇంకేదో ఉంటాయి కదా రైజిన్స్, అవి కూడా లేదు. అంతేకాదు, ఆ నాజీరు చేయబడిన అంతసేపు నో హెయిర్ కటింగ్, నో సెలూన్. బ్రదర్స్ అబ్బా అంటున్నారు. సేవింగ్సా? ఒకవేళ ఈ వ్రతం నిండిన తర్వాత, లేదా ఈ నాజీరు చేయబడము ఈ టైం అయిపోయిన తర్వాత 10 నుంచి 13 వచనాల్లో, క్షమించాలి 14 నుంచి 22 వచనాల్లో నువ్వు చాలా విలువైన ఆఫరింగ్స్ తీసుకుని వెళ్ళాలి. కాస్ట్లీనే ఇది. చాలా విలువైన ఆఫరింగ్స్ తీసుకుని వెళ్ళాలి. 14 నుంచి 22 వచనాలు చూస్తే మీరు అది ఉంటుంది అక్కడ. 10 నుంచి 13 వచనాల్లో చూస్తే బై మిస్టేక్లో నువ్వు ఈ నాజీరు చేయబడ్డావు, సడన్గా నీ పక్కన కూడా చనిపోయాడు, లేదా నేను ఇట్లా ముట్టుకొని చచ్చిపోయాడు. ఇన్ని రోజులు నువ్వు వ్రతం చేసిందంతా అయిపోయింది. మళ్ళీ 7 రోజులు నువ్వు డెడ్ బాడీని, మనిషి డెడ్ బాడీని ముట్టుకుంటే 7 రోజులు నువ్వు అపవిత్రుడుగా ఉండాలి. యానిమల్ డెడ్ బాడీని ముట్టుకుంటే 1 రోజు. సో నువ్వు మనిషి చనిపోయాడు కాబట్టి 7 రోజులు నువ్వు ప్రత్యేకంగా ఉండి, పాలము వెలుపల ఉండి, 8వ దినము పవిత్రీకరించబడడం కోసం మరలా వచ్చి మళ్ళీ ఆఫరింగ్ చేసి మరలా నువ్వు వ్రతం స్టార్ట్ చేయాలి. అంటే నాజీరు చేయబడడం స్టార్ట్ చేయాలి. ఇట్స్ కాస్ట్లీ బ్రదర్స్, సిస్టర్స్, ఇట్స్ కాస్ట్లీ, సీరియస్లీ. అంతేకాదు, ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాను, 5th వన్, ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు పబ్లిక్గా తెలిసిపోతావు. ఇట్స్ పబ్లిక్. జుట్టు ఏంట్రా ఇట్లా పెంచుకున్నావు, ఏంట్రా ద్రాక్ష, ఇస్రాయేల్లో ద్రాక్ష జ్యూస్ ఇవన్నీ చాలా కామన్. ఏంట్రా తాగట్లేదు మాతో, ఏంటి ద్రాక్ష పళ్ళు తినట్లేదు, ఏంట్రా మొన్న ఫినరల్ సర్వీస్ అటెండ్ కాలేదేంటి, అరే మీ ఓడేరా చనిపోయాడు ఇంట్లో. ఇట్స్ పబ్లిక్, బహిరంగంగా నువ్వు చెప్తున్నావు. ఓకే, ఎవరన్నా హిప్పీ జుట్టేసుకొని మొత్తం తిరుగుతున్నాడు అనుకో, ఓ మనోడు నాజీరు. అలాగే కదా బాప్తిస్మం ఇచ్చి యోహాను గుర్తుపట్టింది. ఈయనంటే డిఫరెంట్గా ఉన్నాడు అని అన్నారు కొత్త నిబంధనలో. ఇవి మనకు 2 విషయాలు నేర్పిస్తున్నాయి. త్వరగా చెప్పడానికి ముగిస్తాను, ప్రయత్నిస్తాను. 2 విషయాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి అమూల్యమైన వాడిగా ఎంచడం. నాకు కొంచెం సమయం కావాలి, అన్నిటి నుంచి నేను సపరేట్ అవుతాను, నాకు దేవుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుని నేను ఆరాధిస్తాను, దేవుణ్ణి సేవిస్తాను, ఈ కొంచెం కాలం నన్ను నేను సపరేట్ చేసుకుంటాను, నాకు ఇష్టమైన వాటన్నిటిని వదిలేస్తాను. వీటిని దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నాజీరు చేయబడము అద్భుతమైన ప్రివిలేజ్. అండ్ ఇది 21st సెంచరీలో నీకు, నాకు, మనకందరికీ అద్భుతమైన లెసన్స్ నేర్పిస్తుంది. ఏంటండి? నీ స్పౌస్, నీ కూతురు, నీ కొడుకు, నా భార్య చనిపోతే నేను ఆమె దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేను. ప్రభువా, నాకు వీళ్ళందరికంటే నువ్వే ముఖ్యం.
ఫ్రెండ్స్ తిను 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 అని అంటుంటే ఐఎమ్ సారీ తినను. ఫ్రెండ్స్ మీకంటే నాకు ఆయన ముఖ్యం అని చెప్పడం. చాలామంది మనము భార్యాభర్తలని పిల్లల్ని ఐడల్స్గా చేసేసుకున్నాం. వాళ్ళకి ఏమైనా అయిపోతే మన ఫెయిత్ షేక్ అవుతుంది, తట్టుకోలేం. దేవుడు ఉన్నాడా, మంచివాడా అనే ప్రశ్నలు. ఈ నాజీరు చేయబడడం నుండి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు అన్నిటికన్నా అమూల్యమైన వాడా. ఒక అక్క నన్ను అడిగింది ప్రశ్న, పెళ్ళికి ముందు అడిగింది. పెళ్ళి తర్వాత ఏమి చెప్పేవన్నావు కానీ పెళ్ళికి ముందు అడిగింది, అజయ్ ఈరోజు రాత్రే నువ్వు చేసుకున్న అమ్మాయి చనిపోయింది, నీ పిల్లలు 3 చనిపోయారు, దేవుడు మంచివాడు అని చెప్పగలవా? ఎందుకంటే పెళ్ళి 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 అని ప్రార్థన చేస్తున్నావు కదా, చెప్పగలవా? ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇట్స్ ఈజీ టు సే, సింగిల్ కదా, ఇట్స్ ఈజీ టు సే దేవుడే సార్వభౌముడు ఆయనే. బట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్. కెన్ వి రియలీ సే దట్ గాడ్ ఈస్ గుడ్? నీ మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే అప్పుడు నీ నిజమైన ఆత్మీయత బయటపడుతుంది. ఇంకా మన హృదయాల్లో ఐడల్స్గా చేసుకున్నామా ఎవరినైనా? దేవుణ్ణి అమూల్యమైన వానిగా ఎంచుతున్నామా? నెంబర్ 2, రెండవ విషయం, నాజీరు చేయబడడం నుంచి మనం రెండవ విషయాన్ని నేర్చుకోవచ్చు. ఏంటి? స్వయాన్ని చంపుకోవడం. నెంబర్ 1 దేవుణ్ణి అమూల్యమైన వానిగా ఎంచడము, రెండోది స్వయాన్ని చంపుకోవడం. వాళ్ళకి ఇష్టమైన హెయిర్ కట్ లేదు, వాళ్ళకి ఇష్టమైన గ్రేప్ జ్యూస్ లేదు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ గ్రేప్తో చేసిన రైజిన్స్ లేవు. ఆ 1 year దేవుడికి సేవ, వాళ్ళ గోల్స్, వాళ్ళ అంబిషన్స్ అవన్నీ చంపుకొని, దేవా నీవే నాకు అమూల్యమైన వాడివి, నీవే. మన స్వయాన్ని మనం చంపుకుంటున్నామా? నీ సెల్ఫిష్ డిజైర్స్, నీ సెల్ఫిష్ గోల్స్, నీ అంబిషన్స్, నీ ప్లాన్స్, నీ పర్పసెస్, దానికి ఏమైనా డిస్టర్బ్ అయిందంటే ఇంకా తట్టుకోలేము. ఎందుకంటే నెక్స్ట్ 30-40 years ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసేసుకున్నాం. సో ఆ ప్లాన్లో ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అయిందంటే మాత్రం, ప్రభువా ఏమైపోయినావు, నా కంఫర్ట్ జోన్ కొంచెం ఒక్కసారి షేక్ అయిపోయింది, వాట్ హ్యాపెన్? నేను చాలా వచనాలు ఉన్నాయి, బట్ డాక్టర్ లిగాన్ డంకన్ గారు ఏమంటారంటే ఈ వచనం గురించి మాట్లాడుతూ, వాళ్ళు ద్రాక్ష పండ్లు తినడం లేదు అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండైరెక్ట్గా ఇస్రాయిల్ అంతా ఎక్కడ చూసినా ద్రాక్షనే. అందుకే వాళ్ళు వేగుల వారు వెళ్ళినప్పుడు పెద్ద ద్రాక్ష పండ్లను తీసుకొని వచ్చారు, గెలని. అర్థమవుతుంది కదా? సో వీళ్ళు మేము ద్రాక్ష పండ్లు తినము అని అంటున్నారంటే, ఇది నా ఇల్లు కాదు, మై హోమ్ ఇస్ దేర్. బ్రదర్స్, సిస్టర్స్, ఆర్ వి లివింగ్ లైక్ దాట్? ప్లీజ్ దయచేసి అవును అవును అని ఇట్లా అనకండి. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ హార్ట్స్, టేక్ టైం. దయచేసి ఆలోచించండి, మీ గుండె లోతుల్లోకి, గదుల్లోకి వెళ్ళి ఒక్కొక్క గదిని చూడండి. నిజంగా దేవుడు ఉన్నాడా, నువ్వే ఉన్నావా? ప్లీజ్
లాస్ట్ వీక్ నేను హర్షిత్ సింగ్ పాస్టర్ సత్యవచన్ చర్చ్ లక్నో ఆయన మెసేజ్ వింటూ ఉన్నాను. ఆయన ఏమంటున్నాడంటే కోట్, చాలామంది భారతీయులు ఎస్పెషల్లీ క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారంటే ఈ రోజుల్లో యాజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ హియర్, ఇక్కడే కలకాలం ఉండేటట్టు జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ ఆలోచన అంతా రోటీ కపడా మఖాన్, రోటీ కపడా మఖాన్. డబ్బు సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. 4 డిజిట్, 5 డిజిట్, 6 డిజిట్ రూములు ఇంకా కావాలి. 2 BHK, 3 BHK, 4 BHK. ఇంకా లగ్జరీ కావాలి, ఇంకా కంఫర్ట్ కావాలి, ఇంకా డబ్బులు కావాలి, వార్డ్రోబ్ అంతా నింపేయాలి. iPhone 14 సరిపోదు, 15 కావాలి, 16 కావాలి, మోర్ జాబ్స్ కావాలి. 3 వీలర్ లేదు, 2 వీలర్ లేదు, 4 వీలర్ కావాలి. యాజ్ ఇఫ్ ఎండ్ ఆఫ్ ద డే ఆఖరి రోజు దేవుడి ముందు నిలబడినప్పుడు, ప్రభా ఇదిగో నేను చేసిన అద్భుతమైన వార్డ్రోబ్ కలెక్షన్ చూడు, ఇదిగో ప్రభా నేను కట్టుకున్న అద్భుతమైన 3 BHK, 4 BHKలు చూడు. వాట్ ఆర్ వి గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిమ్ అండ్ సే? ఇక్కడే కలకాలం ఉండిపోతున్నట్టు జీవిస్తున్నాం మనం. నా గోల్స్, నా అంబిషన్స్, నా ఉద్యోగం, మీ 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 నా కోరికలు, నా చాయిస్, నా కింగ్డమ్. గత 3 వారాలు నువ్వు చేసిన ప్రార్థనలన్నిటిని రికార్డ్ చేసి ఒక్కసారి ప్లే చేయి. నీ ప్రార్థనలో ఏది ఎక్కువగా ఉంది? ప్రభువా నన్ను పరిశుద్ధునిగా చేయి, ప్రభువా నన్ను నీ రాజ్యానికి సిద్ధపరచు, ప్రభువా నన్ను నీలా మార్చు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు. అదా ప్రభా ఉద్యోగమి, ప్రభా నాకు అదివ్వు, అదివ్వు. యాజ్ ఇఫ్ దేవుడు కిరాణా స్టోర్లో మనకు పని ఏం కావాలని అడిగేవాళ్ళలాగా. ఎందుకు బ్రతుకుతున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాజీరు చేయబడిన వారు మనకు నేర్పించేది ఏంటంటే, నా ఇల్లు ఇది కాదు, నా ఇల్లు అది. నా సెల్ఫ్, నేను చచ్చిపోవాలి, ఆయన కోసం బతకాలి, ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు. నీ సంతోషానికి, నీ సాటిస్ఫాక్షన్కి, నీ ఆత్మీయతకి, నీ ప్రార్థన జీవితానికి, నీ ఆనందానికి, నీ సంతృప్తికి యేసుతో పాటు ఇంకేదైనా యాడ్ చేస్తున్నావంటే, అనగా యేసుతో పాటు ఇది కూడా కావాలి, యేసుతో పాటు ఇది కూడా ఉంటేనే దేవుడు మంచివాడు, యేసుతో పాటు ఇది కూడా ఉంటేనే ఆయన నాకు సంతృప్తి, ఆయన మంచివాడని నువ్వు అంటున్నావంటే అది విగ్రహారాధన. నువ్వు నిజంగా నీకు యేసు చేసిన త్యాగం అర్థం కాలేదు. ఆయనే మన సంతృప్తి, ఆయనే మన సర్వం, ఆయనే మన సృష్టికర్త. ఒకానొక రోజు ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఒకవేళ యేసు కాకపోతే సమస్య ఉంది. అందుకే దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు లాగా జీవించాలని, ఆయనను అమూల్యమైన వారిగా ఎంచాలని, ఆయనను ప్రేమించాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన సారూప్యతలో మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనని ఈ లోకంలో ఆయన సారూప్యతలో ఉండి ఆయనను రిప్రజెంట్ చేయడానికి. కానీ ఏం జరిగింది? మనం పాపం చేశాం, దేవునికి విరోధంగా వెళ్ళిపోయాం. పరిశుద్ధమైన దేవుడికి విరోధంగా వెళ్ళడం ద్వారా, మనం పాపం చేయడం ద్వారా మనకు దేవుని ఉగ్రత రావాలి. ఎందుకంటే మనం పాపులము. ఇందాకే మనం చూసామైన చాలా పరిశుద్ధుడు, సపరేట్ బీయింగ్. మరి అటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మన స్థానంలో మరణించాడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పట్టణముకు వెలుపల, అనగా గవిని బయట మరణించాడు. ఆయన గవిని బయట మరణించాడు. అంతేకాదు, ఆయన కూడా ఒక కప్ తీసుకున్నాడు. ఈ స్త్రీ కప్పు మాత్రమే కాదు, ఈయన కూడా ఒక కప్ తీసుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఎలాగైతే ఆ స్త్రీ ఆ కప్ తీసుకుందో, ఈయన కూడా ఒక కప్ తీసుకున్నాడు. ఈ కప్ ఏంటి? మన పాపాలు. ఈ కప్ ఏంటి? ఆయన ఉగ్రత, దేవుడి ఉగ్రత, పాపుల పైన దేవుడు కుమ్మరించాల్సిన దేవుడి ఉగ్రత. దేవుడు ఆ పాత్రను తాగి
మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన శిలువలో మరణించాడు, మన రిప్రజెంటేటివ్గా మరణించాడు. అది మనకేం చూపిస్తుందంటే ఆయన హ్యుమానిటీ, ఆయన మానవుడిగా చూపిస్తుంది. అంతేకాదు మై ఫ్రెండ్, ఆయన నిజంగా నాజీరు చేయబడినవాడు. యేసుక్రీస్తు వారు నిజంగా నాజీరు చేయబడినవాడు. ఆయన బహిరంగ నాజీరు కాదు, కానీ అంతరంగంగా ఎప్పుడు తండ్రినే అమూల్యమైన వాడిగా ఎంచుకొని, ఎప్పుడు తన గురించి ఆలోచించకుండా తండ్రి కోసమే ఆలోచిస్తూ హృదయములో నాజీరు చేయబడినవాడు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు, ఆయన మనిషి కాబట్టి చనిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన అపవిత్రమైన వారి దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు కూడా ఈయన అపవిత్రం కాలేదు, అపవిత్రం ట్రాన్స్ఫర్ కాలేదు. వాళ్ళు స్వస్థపరచబడ్డారు. డెడ్ బాడీస్ని ముట్టినప్పుడు వాళ్ళు లేచారు. రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడింది, ఆమె క్లీన్ అయింది. ఆయన చనిపోయి అక్కడే ఉండలేదు, కానీ ఆయన దేవుడు కాబట్టి సమాధి నుంచి తిరిగి లేచాడు. మన పాపముల కోసం వెల చెల్లించడమే కాదు, ఆయన తిరిగి లేచాడు. మరణపు ముళ్ళుని విరిచాడు, పాపములన్నిటినీ క్షమించాడు. ఎప్పుడు? నువ్వు నేను విశ్వసిస్తే, నువ్వు నేను పశ్చాత్తాపడితే. గత 60-70 సంవత్సరాలుగా బహుశా ఇక్కడికి వస్తున్నావేమో, బహుశా ఇక్కడికంటే క్రైస్తవ చర్చ్కి అటెండ్ అవుతున్నావేమో, లేకపోతే 40-50 సంవత్సరాల క్రైస్తవుని అనుకుంటున్నావేమో, 20-30 సంవత్సరాల క్రైస్తవుని అనుకుంటున్నావేమో, లేకపోతే అసలు నీకు క్రైస్తవుల గురించి ఏమీ తెలియదేమో. బట్ ఈ మాట చెప్పనివ్వండి, ఒకవేళ నువ్వే ఆ వ్యక్తివైతే, ప్లీజ్, యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన మరణించాడు. ఆయన మరణించి మన పాపాలను క్షమించడానికి మార్గం తెరిచాడు. కాబట్టి నువ్వు నేను విశ్వసిస్తే, మన పాపాల గురించి పశ్చాత్తాపడితే మనం విడుదల చేయబడతాం. నమ్ముతావా? డియర్ అన్బిలీవర్స్, ఇంకా యేసుక్రీస్తును తెలియని వాళ్ళు, మీతోనే నేను మాట్లాడుతున్నాను. నమ్మండి ఈ యేసుక్రీస్తుని. విశ్వాసులారా, మరి మీతో నేను మరలా ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, అపవిత్రంగా ఉన్న స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన రాళ్ళు తీసుకుని కొట్టలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళు, మరలా పాపము చేయకు అని చెప్పిన ఆయన, అంతేకాదు వ్యభిచారిలో ఒకరినైనా స్త్రీని, రాహబుని ఆయన వంశావల్లో చేర్చుకున్న ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన, క్షమించగలిగిన ఆ యేసుక్రీస్తు వారే మనకిచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, విశ్వాసులంగా మనమందరము కూడా నాజీరు చేయబడ్డ వాళ్ళమే ఒక రకంగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏంటి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, అందరం కలిసి అవుదామా? స్క్రీన్ పైన ఉంది. సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. అంతేకాదు 1 కొరింథీ 15-16 వచనాల్లో చూస్తే, కాగా మీరు అవిధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసులంగా, నాజీరు చేయబడిన ప్రజలంగా ఒక రకంగా ఆయన గురించి మనం బతకాలి. ఆయనే అమూల్యమైన వాడని ఎంచాలి. మన స్వయాన్ని చంపుకొని, మన గత ప్రాక్టీసెస్ కాకుండా, సిన్ఫుల్ ప్రాక్టీసెస్ కాకుండా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించును గాక.